శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో జరిగినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సే గాంధీని చంపితే మోదీ ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. గడిచినటువంటి ఏడాదిలో చంద్రబాబు 18 లక్షల జాబ్ కార్డులు తొలగించారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురు మోదీకి తొత్తులుగా మారారని విమర్శలు గుప్పించారు. ఇక వైఎస్ఆర్ హయాంలో ఉన్నటువంటి 1 కోటి కార్డులను 50 లక్షలకు తగ్గించారని, దీనిపై జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా 100 రోజులున్న పథకాన్ని 125 రోజులకు పెంచాము అని పోస్టర్లు కనిపిస్తున్నాయా? 100 రోజులున్న పథకానంట కాంగ్రెస్ పార్టీ 100 రోజులు నడిపితే బీజేపీ పార్టీ 125 రోజులు నడుపుతుందంట. గత సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం మన రాష్ట్రంలో యావరేజ్ మీద ప్రతి కుటుంబానికి, ప్రతి జాబ్ కార్డుకి పని ఇచ్చింది కేవలం ఎన్ని రోజులు తెలుసా? 52 రోజులు మాత్రమే. 100 రోజులు పని చంద్రబాబు గారు ఎక్కడా ఇయ్యలేదు. 100 రోజుల పని ఎక్కడా జరగలేదు. కనీసం 52 రోజులు పని ఇవ్వని వీళ్ళు 125 రోజులు పని ఇస్తారు అంటే నమ్మటానికి మీరేమైనా గొర్రెలా? ఏమా నమ్ముతారా? 100 రోజులు కూడా పని ఇవ్వలేని వీళ్ళు 125 రోజులు పని ఇస్తామని చెప్తున్నారే, ఇది అన్యాయము, అబద్ధము, బూటకము, మోసము కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. మహాత్మా గాంధీ పేరున్న పథకం ఈ పథకం. మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు. మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేస్తే మహాత్మా గాంధీ పేరున్న ఈ పథకాన్ని ఇప్పుడు బీజేపీ